నమస్కారం ఏపీ1 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. గుర్రం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని టౌన్ హాల్లో పద్య నాటక కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా 53వ వర్ధంతి సందర్భంగా సత్యహరిశ్చంద్ర, చింతామణి నాటకాలను టౌన్ హాల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పద్య నాటక కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు భద్రాచలం బాబు, వడ్డే చక్రపాణి మాట్లాడుతూ నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా 53వ వర్ధంతిని టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించామన్నారు. ప్రతి సంవత్సరం జాషువా వర్ధంతి సందర్భంగా ఇలాంటి నాటక ప్రదర్శనలను నిర్వహిస్తున్నామన్నారు. కుల నిర్మూలన వ్యతిరేకంగా కవి, రచయిత గుర్రం జాషువా ఎన్నో పోరాట సాగించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెంచు రామయ్య, గౌరవ అధ్యక్షులు కాజా మస్తాన్, జిల్లా కోశాధికారి కె హరినాథ్ రెడ్డి, కామ్రేడ్ పుల్లన్న తదితరులు పాల్గొన్నారు. కళాభివందనాలు. ఈరోజు 24/7/2024న సామాజిక అసమానతలపై కళం తులిపించినటువంటి అక్షర యోధుడు, నవయుగ కవి చక్రవర్తి, విశ్వభూషణ్, విశ్వనరుడు శ్రీ గుర్రం జాషువా కవి 53వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ నెల్లూరు పురమందిరంలో, నెల్లూరు టౌన్ హాల్లో ఆయన వర్ధంతిని జరుపుకుంటున్నాం. మరి ఈ వర్ధంతికి, సభకి, మరి నాటకాలకి జిల్లాలోని కళాకారులు, కళాభిమానులు, కళాపోషకులందరూ విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అయితే ఒక చిన్న విషయం, ఈరోజు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి ఈ కళారంగం అంతరించిపోతూ ఉంది. పద్యనాటక కళారంగం కానివ్వండి, మనం గతంలో చూసుకున్నటువంటి పరిస్థితి చూస్తే వీధి భోగాతాలు, హరికథలు, బుర్రకథలు, తోలు బొమ్మలాటలు, సర్కస్లు ఇవన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయి. మరి ఈరోజు వాటిని ఆదరించే పరిస్థితి లేదు. జనాలు పల్లెల్లో కూడా ఒక నాటకం కూర్చొని దాన్ని చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఈ రంగాల్లోనే ఉంది, పద్యనాటక రంగాల్లో ఉంది. సత్యహరిశ్చంద్ర అంటే ఏంది, భక్త చింతామణి అంటే ఏంది, రామాంజన యుద్ధం అంటే ఏంది, లేదా బాలనాగం అంటే ఏంది, ఇవన్నీ కూడా కళ్ళుకు కట్టినట్టు ప్రజలకు, అభిమానులకు వివరించే పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే పరిస్థితి నుంచి ఇప్పుకునే పరిస్థితికి వచ్చి, ఆ రోజు ఒక సినిమా యాక్టర్ కానివ్వండి, ఎవరైనా కూడా యాక్టింగ్, ఒక మహిళ పాత్ర ధరించాలంటే నిండుగా కప్పుకొని, చీరగట్టుకొని ఆ నాటకంలో కానీ ఆ సినిమాలో కానీ నటించేవాళ్ళు. ఈరోజు పరిస్థితి చూసినట్టయితే నువ్వు చీర తీసేయాలా, జాకెట్ తీసేయాలా, అన్నీ తీసేసి కట్టారి మీద ఆడితే చూసే పరిస్థితి ఈరోజు జనాలు, ఈ జనరేషన్ ఇంత తయారైపోయింది. కాబట్టి ఈ రాబోయే జనరేషన్కి ఇవన్నీ కూడా గతం సంస్కృతి సాంప్రదాయాలు వివరించాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కళారంగాన్ని కాపాడుకునేదానికి, ఈ పద్య నాటకాలని కాపాడుకునేదానికి. నా పేరు చక్రపాణి, సింహపురి పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నాను. మరి అడుగున పడిపోతున్నటువంటి పద్య నాటకాలను, మన భారతీయ సంస్కృతిని కాపాడాలని అనేక మంది కళాకారులందరినీ కూడా పోగు చేసి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం అని ఒకటి ఏర్పాటు చేసి రిజిస్టర్ చేశాము. ఆ సంస్థకు భద్రాచలం బాబు గారు అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా, కొమ్మిరెడ్డి హరినాథ్ రెడ్డి గారు కోశాధికారిగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ
కళాకారులకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు, ఐడి కార్డులు, పెన్షన్లు, మరో వాళ్ళకు అవసరమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ కళాకారులు వయసు మీరినటువంటి వృద్ధ కళాకారులకు ఏదైనా అవసరమైతే వారి చెంతకు చేరి వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా సంఘాన్ని, ఈ సింహపురి పద్యనాట కళాకారుల సంక్షేమ సంఘాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు గుర్రం జాషువా గారి 53వ వర్ధంతి సభ సందర్భంగా మా సంస్థ సభ్యులందరూ కూడా చేరి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అదేవిధంగా పాల్గొన్న కళాకారులకు, ప్రేక్షక మహాశయులకు, మీడియా వారికి అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.